ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్ అమాంగ్ ఆల్ ద పీపుల్స్ ఆఫ్ ద ఎర్త్. జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 20. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకమున ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఘనతను కోరుకుంటారు, ఖ్యాతిని కోరుకుంటారు, మంచి పేరు రావాలని ఆశపడతారు. అందరు నన్ను గుర్తించాలి, నేను చేసే ప్రతి పనిని బట్టి పెద్ద ఎత్తుకు ఎదగాలని ఎవరైనా అనుకోవడం సహజం. అయితే కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా మంచి పేరు కోసం ఎంతగా శ్రమపడ్డా మనకు అవమానాలు, నిందలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనల్ని ఎవ్వరు కూడా గుర్తించరు. మన మంచితనాన్ని ఆసరాగా చేసుకొని చేతగాని తనంలా చూస్తూ మనల్ని అన్ని రకాలుగా ఉపయోగించుకొని మనపైనే చివరకు లేనిపోని అబద్ధాలు చెబుతూ మనల్ని చెడుగా చూపెట్టాలని ఆశపడేవారు ఈ లోకంలో లేకపోలేరు. అయితే ఈ రోజు దేవుడు ఈ వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్న జనులందరి దృష్టికి మంచి ఘనతను పేరును మీకు తెప్పిస్తాను అని. అందును బట్టే దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అనుకుంటే ఆయన మాట సెలవిస్తే మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టగలడు. మనల్ని దూషించిన వారి నోట నుండే మనల్ని పొగుడులాగున చేస్తాడు. ఆయనకు సాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు. ఈ రోజు నా వాగ్దానం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ వాక్య భాగము యెరూషలేము ప్రజల గురించి చెప్పబడింది. యెరూషలేములో నివసిస్తున్న దేవుని బిడ్డలను అనేక మార్లు ఎందరో అవమానపరిచారు. వారు ఏ నేరం చేయకపోయినప్పటికీ అనవసరంగా యూదులందరినీ బందీలుగా చేశారు. మీ దేవుడేడి, మీ దేవుడు మిమ్మల్ని రక్షించడా అని వారిని అపహాస్యం చేశారు, వారిని నిందించారు. అయితే దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములో వారు అవమానము నొందారో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను అని. ఎక్కడైతే వారు అవమానింపబడినారో, ఎక్కడైతే వారు దూషించబడినారో అక్కడనే వారికి మంచి పేరును ఘనతను తీసుకొని వస్తానని దేవాతి దేవుడు అంటున్నాడు. ఈ రోజు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన మన తండ్రి మనల్ని కూడా అత్యున్నతమైనటువంటి స్థానములో నిలవబెట్టి దూషింపబడిన చోటనే, అవమానింపబడిన చోటనే మనకు కీర్తిని కలగజేస్తాడు అని మన ప్రభు సెలవిస్తున్నాడు. దావీదు జీవితాన్ని ఒకసారి చూస్తే, దావీదు పశువుల కాపరి, బాలుడు. అంతవరకు అతన్ని తండ్రి, అతని అన్నదమ్ములు అందరూ ఎందుకు పనికిరాని వాడిగా చూశారు. నేను గొల్యాతుతో యుద్ధం చేస్తానంటే అందరూ నవ్వారు, ఎవ్వరు కూడా నమ్మలేదు. కానీ దేవుడు దావీదును ఆశీర్వదించాడు, బలమిచ్చాడు. కాబట్టి దావీదు గెలిచి మంచి పేరును, ఖ్యాతిని పొందుకోగలిగినాడు. అయితే అది దావీదు తనంతట తానుగా పొందుకున్న ఘనత కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి ఘనత అని మనం గ్రహించాలి. దేవుడు ఆశీర్వదిస్తేనే, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తేనే ఆ వ్యక్తి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తాడు. లేదంటే మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా వృధానే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ధన్యులు. ఎందుకంటే ప్రభు ఈ వాక్యంతో మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మిమ్ములను మంచి స్థానంలో ఉంచబోతున్నాడు అని. మీరు ఇంతవరకు మీ ఆఫీస్లో మంచి పేరు కోసమో లేదా ప్రమోషన్ కోసమో ప్రయత్నించి విఫలమై ఉండొచ్చు. మీ వ్యాపారంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేనటువంటి వ్యాపారం మీరు చేస్తుండొచ్చు. మీరు ఎంతో మందికి మేలు చేసినా, ఎంతో మందికి అత్యవసరములో సహాయపడిన వారు మిమ్మల్ని గుర్తించకపోయి ఉండవచ్చు. మీ యొక్క కుటుంబంలోనే మీ తల్లిదండ్రులకే మీరు లోకువగా కనబడుతూ ఉండొచ్చు. మీరు నివసిస్తున్న మీ కాలనీలోనే మిమ్మల్ని తక్కువ
తక్కువ వారిగా చూస్తుండవచ్చు. అయితే ప్రభు ఈ వాక్యం ద్వారా అంటున్నాడు, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, తక్కువ చేసి మాట్లాడారో, మిమ్మల్ని తృణీకరించారో, మిమ్మల్ని ప్రక్కన పెట్టారో వారి ఎదుటనే నీకు మంచి పేరును ఘనతను అనుగ్రహిస్తాను అని. మీరు చేస్తున్న పనిలో, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, దేవుని సేవైనా, ఏదైనా మీ యొక్క పేరును ఖండాంతరాలుగా దాటిపోజేస్తున్నాడు. మీ తల్లిదండ్రులు కాదు, మీ సహోదరులు కాదు, మీ భాగస్వామి కాదు, ఈ లోకమే నిన్ను గుర్తించేలాగా నీకు ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేసిన వాగ్దానము ఏది కూడా నిరర్ధకం అవ్వదు. కాబట్టి వాగ్దానమును బట్టి అనుదినము మనము ప్రార్థించు వారముగా ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు ప్రభా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, మంచి పేరును ఖ్యాతిని మీరు కలగజేస్తారని, ఎక్కడైతే మేము అవమానింపబడ్డామో ఆ చోటనే ప్రభా మీరు మమ్మల్ని నిలవబెట్టుకుంటారని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న అక్కర్లను బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నారో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్న దేవుడవు తండ్రి. సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండయ్యా, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నావు తండ్రి. సహాయము చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాల నుండి మీరే వారికి విడుదల దయచేయండి తండ్రి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి, ట్రాన్స్ఫర్ విషయంలో సహాయము చేయండి. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి బిడ్డలను తండ్రి మీరు నడిపించండి దేవా. అదే విధంగా రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, మీ యొక్క రక్షణను వారు పొందుకున్నట్లుగా సహాయము చేయండి. మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి. చెడు వ్యసనాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అయా వివాహాల విషయంలో తండ్రి ఎందరైతే బిడ్డలు మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్నారో ప్రభా, మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి దేవా. అయా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి నా ప్రభా. శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు తండ్రి. బిడ్డల యొక్క గర్భాన్ని తెరిచి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. కావాల్సిన బ్లడ్ ను సమకూర్చండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. మీ యొక్క బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా దేవా, అయా ఎందరైతే బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్నారో వారిని మీరు బలపరచండి. వారి ఎముకలను బలపరచండి. వారికి తండ్రి శక్తిని, సామర్థ్యమును వారికి అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా ప్రభా, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు ప్రభా. అయా మరి దేవా, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లుగా సహాయము చేయండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. సమయోచితమైనటువంటి జ్ఞానమును అయా మరి వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేసేటువంటి అయా మీ యొక్క పనిలో అయా వారికి మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మ చేత నింపండి, మీ కృప చేత వారిని నింపండి. వారి యొక్క సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. అయా మరి అదే విధంగా సువార్థికులను
బిడ్డలను మీరు బలపరచమని, మిషనరీస్ ని కూడా మీరు దీవించమని, వారికి కలిగే ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయమని, ఆటంకాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి మీరే సహాయం చేయండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. అయ్యా, వారికి కలిగే ఇబ్బందులన్నిటిని నుండి విడుదల దయచేయండి నా ప్రభువా. అయ్యా, అదే విధంగా నా ప్రభా, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో ఎందరైతే మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.